కాన్స్టిట్యున్సీ నవీన్ యాదవ్ గారు గురించి ఇక్కడ స్థానిక ప్రజలు ఆయన గెలుపు ఎలా ఉంటుంది, ఆయన ఏమేమి చేసిన కార్యక్రమాలు, ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యే లేకున్నా ఎమ్మెల్యే కంటే ఎక్కువ పనిచేసి చెప్తారు. చూద్దాం వీళ్ళు ఏమంటారు. అన్న ఎమ్మెల్యే లేకపోయినా, ఎమ్మెల్యే పదవి లేకపోయినా కూడా ఎమ్మెల్యే కన్నా ఎక్కువ పనులు చేశారన్న ఇప్పటివరకు మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్లో. అంతకుముందు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు గోపీనాథ్ గారు పని చేసినా కూడా ఆయన చేసినంత పనిలో కూడా మా దాంట్లో ఏం లేదు. మేము అట్లా సావులకైనా, ఇంటికి పెళ్ళిళ్ళైనా, పుస్తమిటలైనా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు గరీబోడు ఉండని, ఎవరన్నా ఉండని అందరికీ సహాయపడేటోళ్ళు. మళ్ళీ ఏ పండుగలు ఉన్నా పిల్లలకు మంచిగా హెల్ప్ చేసుకుంటా, ప్రోగ్రాంలు, బతుకమ్మలైనా, దసరా పండుగలైనా చూస్తూనే ఉన్నారు కదా. ఇట్లాంటి అవకాశం మీరు జూబ్లీహిల్స్ ప్రజలు అసలు పోగొట్టుకోద్దమ్మా. ఇట్లాంటి నాయకుడు మళ్ళీ దొరకరు, మీకు చెప్తున్నాము. వీళ్ళు ఇలా ఉంటారు, పోతారు. మీకు దగ్గర ఉన్న నాయకులు మీకు కావాలి. అట్లాంటి నాయకుడిని మీరు ఎన్నుకున్నారనుకో, మీరు ఇంటికి వచ్చి దగ్గర ఉన్నా కూడా ఏమైనా సహాయం తీసుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూడు 10-11 సంవత్సరాలకి మనం ఇంటికి వెళ్దామంటే రోడ్ల మీదకి, బండ్ల మీదకి డల్ల గుంతలలో పడి ఇది అవుతున్నాము. ఇప్పుడు చూడు ఎంత అభివృద్ధి నడుస్తుంది. 150 కోట్లతోటి రోడ్లు, సీసీ రోడ్లు ఎంత బాగా పడుతున్నాయి. మీరు అభివృద్ధి కూడా చూడాల్సి వస్తుంది ప్రజలు కూడా. అందుకని అందరు నాయకులు మీరంతా కొంచెం నవీన్ అన్న గారికి సపోర్ట్ చేసి ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు తేజ, నేను యూత్ కాంగ్రెస్ బెంగళూరు డివిజన్ వైస్ ప్రెసిడెంట్ని, ఎస్సీ ఎస్టీ సెల్కి. నవీన్ అన్న మాకు ఒక బ్రదర్ లెక్క, శ్రీశైలం అంకుల్ మాకు మా ఇంటికి ఒక మెయిన్ గడప లెక్క. ఆయన మేము ఇప్పటిదాకా చిన్నప్పటి నుంచి నవీన్ అన్నని చూసుకుంటూనే పెరిగినాము. ఇప్పుడు ఏదైతే యూత్ ఉందో నవీన్ అన్నని చాలా కావాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన కూడా చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్, యూత్కి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏమైనా ఇంట్లో ప్రాబ్లం ఏమైనా ఉంది, లేదా గణేష్ చతుర్థికి ఏమైనా కావాలి, ఏదైనా చేయాలి అనుకుంటే ఆయన దగ్గరకు వచ్చి ఒకసారి అన్న ఇది ప్రాబ్లం ఉందంటే పక్క మనిషికి థర్డ్ పర్సన్ కూడా తెలియకుండా ఆయన హెల్ప్ చేస్తాడు. వెంకటన్న కూడా యాజ్ యూజువల్ అలానే ఎవరికి తెలియకుండా హెల్ప్ చేస్తాడు. ఆయన హెల్పింగ్ నేచర్ ఎవరికి ఉండదు, ఏ ఎమ్మెల్యేకి ఉంటుంది చెప్పండి. అందరూ పదవిలో ఉంటారు, పోతారు, కానీ ఈయన లైక్ ఒక ఫ్యామిలీ పర్సన్ లెక్క. మాకు ఏదున్నా మేము డైరెక్ట్ అన్న కాల్ చేసి అన్న ఇది సమస్య ఉందని చెప్పినామంటే అది 5 minutesలో రిజాల్వ్ చేస్తాడు. అది పోలీస్దైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కానీ మేము మా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏమని ఉందంటే కంపల్సరీ నవీన్ అన్నని గెలిపించుకోవాలని ఉంది. యాజ్ యూజువల్ ఇప్పుడు ఏదైతే యూత్ ఉందో దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి మొత్తం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. దాన్ని బట్టి మొత్తం ఇంప్లిమెంట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా గెలిపించుకుందామని చెప్పి ఉన్నాం. మా బ్రదర్స్ అందరం ఎవరైతే ఉన్నామో మేము అందరం ఒక ఫ్యామిలీ లెక్క ఉన్నాం ఇప్పుడంతా. థ్యాంక్ యూ.